హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ప్రొఫెషనల్ శారీ ప్లేటింగ్. ప్రొఫెషనల్ స్టైల్లో శారీని ప్లేటింగ్ ఎలా చేయాలో మీకు నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఫుల్ వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా. బిగినర్స్ ఎవరైతే ఉంటారో అసలు చీర కట్టుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఈ శారీ ప్లేటింగ్ అనేది చాలా డిమాండ్లో ఉంది. ఇది పెద్ద బిజినెస్గా మారింది. వచ్చిన వాళ్ళకైతే ఓకే, రాని వాళ్ళ కోసం ఈ వీడియో. నాకు ఈ ప్లేటింగ్ చేయడం వచ్చు కాబట్టి నేను వీడియో చేసి చూపిద్దాం అనుకున్నాను. సేమ్ ప్రొఫెషనల్ స్టైల్లో బాక్స్ ప్లేటింగ్ చేస్తాను, ఇక్కడ స్కిప్ చేయకండి. ఈ ప్లేటింగ్ చేసుకోవడానికి పట్టు శారీసే తీసుకోవాలి. పట్టు శారీస్ అయితేనే ప్లేటింగ్ చేసుకోవాలి. నార్మల్ లైట్ వెయిట్ శారీస్కి అవసరం లేదు, అవి ఆ రోజే కట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఈ పట్టు శారీస్ తొందరగా కట్టుకోనికి రాదు, తొందరగా అనగవు కాబట్టి ముందు రోజు ప్లేటింగ్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా కట్టుకోవచ్చు శారీ. ఈ శారీ ప్లేటింగ్ చేయడానికి నా దగ్గర ఉన్న ఈ పట్టు శారీని తీసుకున్నాను. అండ్ నా దగ్గర ఐరన్ బాక్స్ కూడా ఉంది, కానీ బట్ ఐరన్ బాక్స్తో అయితే నేను చేయట్లేదు, నార్మల్గానే చేసి చూపిస్తాను. ఈ ఐరన్ బాక్స్ కొంచెం తేడాగా ఉంది. ఇంతకుముందు ఒకసారి లాస్ట్ టైం పట్టు చీర కావాలింది, సో అందుకని ఇది పక్కకు పెట్టేస్తున్నాను. దీని అయితే యూజ్ చేయట్లేదు నేను. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే పైట మెయిన్ మనకు శారీలో ఎక్కువ టైం పట్టేది ఈ పైట దగ్గర. ఈ పైట ఒకటి సెట్ అయితే చాలు, మన శారీ ఈజీగా కట్టుకోవచ్చు. నేనైతే ఇలా ఫింగర్స్తో వేస్తున్నాను. నాకైతే ఇలా ఫింగర్స్తో అలవాటు అయిపోయింది. మీకు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళు బెడ్ మీద లేదా ఏదైనా బల్ల మీద పెట్టుకొని ఫస్ట్ ఒక బార్డర్ లైన్ని తీసుకొని దాంతో అన్నీ ఫోల్డ్ చేసుకొని ఇలా పైటలాగా చేసుకొని చివరిలో ఒక పిన్నీస్ పెట్టుకోవాలి మనకు గ్రిప్ కోసం. పైట మనం ఎంత లెంత్లో వేస్తామో అంత లెంత్ వరకు మనం పైట అంతా మంచిగా నీట్గా సర్దుకోవాలి. ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్ యూజ్ చేయండి, లేదా స్ట్రైట్నర్ ఉంటుంది కదా దాంతో అయినా అనుకోవచ్చు. ఇలా మనం ఎంత లెంత్లో వేస్తామో అంత లెంత్ వరకు నీట్గా సర్దుకొని అక్కడ కూడా ఒక పిన్నీస్ పెట్టుకోవాలి. ఈ శారీ పైట అనేది తొందరగా అనగట్లేదు, బాగా రఫ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా నేర్చుకునేటప్పుడు ఇలా హార్డ్గా ఉండేది టఫ్గా ఉండే శారీసే తీసుకోవాలి. ఫస్ట్ ఇలా టఫ్ దాంతో నేర్చుకుంటే మనకు తర్వాత ఎలాంటి శారీస్ అయినా ఈజీ అయిపోతాయి. క్లైమేట్ వల్ల కొంచెం నా వాయిస్ చేంజ్ అయింది, ఏమైనా ఇబ్బంది ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు పైట వేసుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు ఆ పైటని మన షోల్డర్ మీద నార్మల్గా పెట్టుకొని అన్ని కుర్చీలు సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని మనం శారీ ఎలా కట్టుకుంటామో అలానే ఆ కొంగుని తిప్పుకొని కుర్చీలు పోసుకోవాలి. ఇది మెయిన్. ఇక్కడ నుంచి పర్టికులర్గా చూడండి, ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ చెప్తాను, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ శారీని నడుము చుట్టూ తిప్పుకున్నాక ఈ ప్లేస్లో ఇక్కడ నేను చూపించే దగ్గర కొంచెం క్లాత్ని వదిలిపెట్టుకొని అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. పినిస్తో లేదా ఏదైనా మార్కర్తో మార్క్ చేసుకొని అక్కడ మార్క్ పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు ఫస్ట్ పెట్టుకునే మార్క్ని ఏ అనుకోండి. ఈ ఏ దగ్గర ఒక పినిస్ పెట్టేయండి ఫస్ట్ అయితే. ఏ మార్క్ దగ్గర పిన్ పెట్టేస్తారు కదా, ఇప్పుడు దాన్ని అయితే వదిలేయండి. ఇప్పుడు కట్టు చెంగు ఉంటుంది కదా, మేమైతే కట్టు చెంగు అంటాము, లోపల దొప్పుకునేదాన్ని. మీ సైడ్ ఏమంటారు మరి? ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేర్లు ఉంటాయి కదా, మా సైడ్ అయితే కట్టు చెంగు అంటారు. ఈ కట్టు చెంగుని ఈ మన శారీ ఇన్నర్ ఉంటుంది కదా దానికి దొప్పుకుంటాం కదా, దాన్ని కొంతమంది వెనక్కి దొప్పుకుంటారు. అలా వెనక్కి కాకుండా మన రైట్ లెగ్ ఉంటుంది కదా, ఆ రైట్ లెగ్ కరెక్ట్ దాని మీదకి వచ్చేలాగా దొప్పుకోవాలి. ఇలా దొప్పుకోవడం వల్ల శారీ అనేది మంచిగా సెట్ అవుతుంది. కొంతమంది వెనక్కి దొప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే శారీ కాళ్ళలో పడుతుంది నడిచేటప్పుడు, అలా దొప్పుకోవద్దు. ఇలా రైట్ లెగ్ మీదకి వచ్చేలాగా దొప్పుకోవాలి దాన్ని. ఇప్పుడు ఆ కట్టు చెంగుని దోపుకున్నాక ఆ కట్టు చెంగు దోపుకొని చుట్టూ వచ్చిన క్లాత్ దగ్గర నుంచి కొంచెం క్లాత్, అక్కడ కూడా కొంచెం క్లాత్ వదిలేయండి. అక్కడి నుంచి అక్కడ కూడా ఒక బీ మార్క్ పెట్టుకోవాలి. ఆ మార్క్ని ఈ ఏ మార్క్ బీ మార్క్ మధ్యలో ఉన్న శారీని మొత్తం కుర్చీలు వేయాలి. మీకు అర్థమైంది అనుకుంటా క్లియర్గా. అయితే నేను మార్క్ లాగా అక్కడ కట్టు చెంగుకి ప్లెయిన్గా వచ్చింది. శారీ మీద ఫ్లవర్స్ ఉన్నాయి కదా, కట్టు చెంగు వరకు అయితే ఫ్లవర్స్ రాలేదు, ప్లెయిన్గా వచ్చింది. ఆ ప్లెయిన్గా వచ్చిన దగ్గర నుంచి నేను బీ మార్క్ని తీసుకున్నాను. ఏ మార్కు బీ మార్కు ఈ మధ్య రెండింటి మధ్యలో ఉన్న శారీని మనం ఇప్పుడు కుర్చీలు పోసుకోవాలి. ఇవి కూడా నేను ఫింగర్స్తో పోస్తున్నాను, అది మీ చాయిస్. నేనైతే ఫింగర్స్తో పోస్తున్నాను, కానీ నా హ్యాండ్ కొంచెం చిన్నగా ఉండడం వల్ల నాకు కూడా సరిగ్గా ఫింగర్స్తో అయితే నీకు రావట్లేదు, బట్ కొంచెం అడ్జస్ట్ అయ్యి సెట్ చేసుకున్నాను. ఈ శారీ పైట కొంగు అంత తొందరగా అనగలేదు, కొంచెం టైం పట్టింది. బట్ ఈ చింగులు మాత్రం ఏటేస్తే అటు ఉంటున్నాయి, చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు ఈ చింగులని అన్నీ సెట్ చేసేసుకొని కొంచెం స్టెప్ బై స్టెప్ లైట్గా క్రాస్గా పెట్టుకోండి, కొంచెం శారీ మంచిగా అందంగా కనిపిస్తుంది. అలా పెట్టుకుని అక్కడ ఒక పిన్ పెట్టండి. నాకైతే 7 కుర్చీలు వచ్చాయి. లావుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం తక్కువ వస్తాయి కుర్చీలు అనేవి, నాకైతే 7 వచ్చాయి. ఈ 7 అన్నిటినీ సెర్చ్ చేసుకొని ఒక పిన్ అయితే పెట్టేసుకుంటున్నాను. అక్కడ నాకు వచ్చిన స్టైల్లో ఈ ప్లేటింగ్ అనేది నేను చేసి చూపిస్తాను. అందరూ నాలాగే చేస్తారని నేను చెప్పాను, కొంచెం ప్రొఫెషనల్స్ ఉంటారు కదా వాళ్ళు వేరేలాగా చేయొచ్చు. ఇప్పటి నుండి అసలు టాస్క్. ఇప్పుడు ఈ కుర్చీలన్నిటినీ ఒక బెడ్ లేదా బల్ల, నా దగ్గర అయితే బల్ల లేదు, ఇలా బెడ్ మీద చూపిస్తున్నాను నేను, అడ్జస్ట్ చేసుకొని చూడండి. కొంచెం ఈ కుర్చీలన్నీ ఇప్పుడు బెడ్ మీద ఇలా పరిచి అన్నీ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని మధ్యలో ఒక పిన్ పెట్టుకోవాలి. శారీ మధ్యలో
కుర్చీల మధ్యలో ఒక పిన్నిస్ పెట్టేసుకోవాలి అని సెట్ చేసుకొని, మనం కుర్చీలో సెట్ చేసుకునేటప్పుడు అటు ఇటు కదులుతుంది కదా, సో దానికోసం ఇలా ఏదైనా ఒక బరువు పెట్టుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది అవి సెట్ చేయడానికి. కుర్చీలు అనేవి ఒక్కొక్కటి కొంచెం క్రాస్గా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటే మనకి శారీ లుక్ అనేది మంచిగా ఉంటుంది. చింగులని సెట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు బయట దగ్గర మనం బ్రెస్ట్ దగ్గర వచ్చే కుర్చీలు ఉంటాయి కదా, వాటిని కొంచెం స్నైటర్తో స్నైటింగ్ చేస్తున్నాను. అవి లేసినట్టుగా ఉంటే మనకి బుట్టలాగా కనిపిస్తుంది బ్రెస్ట్ దగ్గర. సో అలా ఉండకుండా ఉండాలంటే ఐరన్ బాక్స్తో లేదా స్నైటర్తో ఇలా అదిమి పట్టి ప్రెస్ చేసి మరీ ఇట్లా స్ట్రైటింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి బుట్టలాగా లేవదు. ఇంత కష్టపడి శారీ కట్టుకోవాలా అని కొంతమంది అనుకోవచ్చు, అది కూడా నిజమే. నేనైతే ఇదంతా బాక్స్ స్టైల్లో అయితే నేను చెయ్యను. నేను ఎక్కడికైనా నాకు ఎకేషన్స్ ఉంటే ముందు రోజు బయట ఒక సెట్ చేసి పెట్టుకుంటాను, మిగతా అవన్నీ అప్పటికప్పుడే వేసుకుంటాను. బట్ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ ప్రీ ప్లేటింగ్ వీడియో చేస్తున్నాను. ఈ ప్రీ ప్లేటింగ్ వల్ల అన్ని శారీస్ మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకుంటే అప్పటికప్పుడు ఈజీ అయిపోతుంది అండ్ మన బీరోలో కూడా నీట్గా ఉంటాయి శారీస్. ఇప్పుడు చింగులు పెట్టుకోవడం అయిపోయింది, బయట పెట్టుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు శారీ మొత్తాన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుని ఆ చింగుల దగ్గర కట్టు చింగల్లి మిగిలిన శారీని 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఆ చింగుల మీద కరెక్ట్గా చూసి వేసుకోవాలి. తర్వాత బయట సైడ్ ఉన్న శారీని కూడా ఒక ఫోల్డ్ వేసుకోవాలి. అదొక ఫోల్డ్ వేసుకున్నాక బయటని రివర్స్లో వేసుకోవాలి. ఇది చేసేటప్పుడు మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, ఇలా అదివి పట్టి చేయడం వల్ల శారీ ముడతలు అవుతుంది కదా, కట్టుకునేటప్పుడు ముడతలు కనిపిస్తుంది కదా నా డౌట్ మీకు రావచ్చు. నేనైతే లైట్గా ప్రెస్ చేస్తున్నాను, మరీ అదవట్లేను. ఒకవేళ మీకు అదుగుతున్నట్టు ముడతలు అవుతాయి అనిపిస్తే మాత్రం ఇలా బాక్స్ ఫోల్డింగ్ అయితే చేసుకోకండి. నార్మల్గా యాంగర్ ఉంటుంది కదా బీరువాలో, దానికి నార్మల్గా తగిలించుకొని శారీ కట్టుకునేటప్పుడు కట్టుకోవచ్చు. నేను బాక్స్ ఫోల్డింగ్ వీడియో కోసం కాబట్టి ఇలా బాక్స్ ఫోల్డింగ్ వేసి మరీ చూపిస్తాను, నీట్గా ఉంటుందని. నార్మల్గా ఇంత కష్టపడాలని మీరు అనుకుంటే మాత్రం ఇలా అవసరం లేదు. నార్మల్గా బయట పెట్టుకొని చింగులు పెట్టుకొని అలా సైడ్కి పెట్టేసుకొని ఆ రోజు కట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే కొత్తగా బ్యూటిషియన్ నేర్చుకునే వాళ్ళకి కూడా ఈ బాక్స్ ఫోల్డింగ్ అనేది యూజ్ అవుతుంది. బ్యూటిషియన్లో ఇది కూడా ఒక పార్ట్ అయిపోయింది. ఇంతకుముందు ఇవన్నీ లేకపోయాయి కానీ ఇప్పుడు ఎవరి పెళ్లిలో చూసినా పెళ్లి కూతురికి శారీ కట్టి మొత్తం ఐరన్ చేసినట్టుగా నీట్గా అలానే ఉంటుంది, ఎటు కదలకుండా. అంత మంచిగా రావాలంటే మనం ఇలా ప్రీ ప్లేటింగ్ బాక్స్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. బాక్స్ ఫోల్డింగ్ కోసం 3 ముడతలు వేసుకున్న శారీని అలా పెట్టుకొని తర్వాత చెస్ట్ దగ్గర వచ్చే ఫ్లీట్స్ని కొంచెం సర్చ్ చేసుకోవాలి, బాక్స్ ఫోల్డింగ్ అనేది నీట్గా కనిపించడానికి. తర్వాత ఈ పైటని కొంచెం స్ట్రైట్నర్తో స్ట్రైట్ చేసుకుంటున్నాను మంచిగా అణగడం కోసం. ఇలా స్ట్రైట్ చేసుకున్న తర్వాత ఆ పైటని 3-4 ముడతలు వేసి ఆ బాక్స్ ఫోల్డింగ్లో పెట్టేయాలి. వీడియోలో అయితే మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను. ఈ వీడియో అంతా నేను చెప్పిందంతా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ బాక్స్ ఫోల్డింగ్ అనేది ఈజీగా ఉందా టఫ్గా ఉందా అని మీరు నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. శారీ అసలు కట్టుకునే వాళ్ళకైతే కంపల్సరీ ఇదైతే యూజ్ అవుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఒకవేళ ఈ బాక్స్ ఫోల్డింగ్ అనేది మీకు చాలా కష్టం అనిపిస్తే మాత్రం నేను చెప్పాను కదా ఫస్ట్ అలా చేయండి. బయట చింగులు పెట్టేసుకొని అలా పక్కగా పెట్టుకొని శారీ అయితే ఏ రోజు అయితే కట్టుకోవాలనుకుంటారో ఆ రోజు కట్టుకోండి. బట్ ఈ బాక్స్ ఫోల్డింగ్ అనేది మీకు జర్నీలో చాలా కంఫర్టబుల్గా తీసుకెళ్ళొచ్చు, చీర నగలకుండా ఉంటుంది. జస్ట్ అలా తీసి బొమ్మకు చుట్టుకున్నట్టు చుట్టేసుకోవచ్చు ఇది ముందుగా చేసి పెట్టుకుంటే. సో దానికోసమని బాక్స్ ఫోల్డింగ్ చేశాను. మీకు ఇది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోలు మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ నొక్కండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.